స్కిట్ కొట్టేంగే झंडा बातेंगे అంటూ బిజినెస్ మ్యాన్ స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు శకలక శంకర్ along with his team. So let's welcome them. Guys about MJ. Hey G hey G. Yes. Hey G. అరే మామా వచ్చావా? వెల్కమ్ టు హైదరాబాద్ మామ. ఈ ఊర్లో రోజుకు లక్షల మంది తిరుగుతుంటారు. ఇక్కడ బలిసినోడు బవాచిలో బిర్యానీ తింటాడు, మన్లేనోడు మంగా టిఫిన్ సెంటర్ ముందు కూర్చొని మందు అవుతుంటాడు. ఇంకా చెప్పాలంటే మామ హైదరాబాద్ లో 2 ఫేమస్ మామ. ఒకటి జబర్దస్త్, 2 ఎక్స్ట్రా జబర్దస్త్. ఇందులో నేనుండేది ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంకా పోతే మామ నువ్వు చాలా అదృష్టవంతుడు మామ. నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటే కామెడీ చేయకుండానే కమెడియన్లమని చెప్పుకునే వాళ్ళందరూ మన టీంలోనే ఉన్నారు. ఒక్కసారి ఎక్స్ట్రా ఇవ్వడం మొదలు పెడితే మామ అది ఇస్తూనే ఉంటది మామ. అవును చూస్తున్నా, ఇస్తూనే ఉంది. చంద్రకి సుధీర్కి స్కిట్లు. నువ్వేం కంగారు పడకు మామ, మెల్లగా నీకు కూడా ఎలాగోలాగా స్కిట్ ఇప్పిస్తాను. మావా నేను మెల్లగా ఎలాగొకలా స్కిట్ కొట్టడానికి రాలేదు, మరి ఎక్స్ట్రా జబర్దస్త్ని. ఎక్స్ట్రా జబర్దస్త్ని ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నా. ఎక్స్ట్రా జబర్దస్త్ని పాస్ పోసి పాస్ చేద్దాం అనుకుంటున్నావా? మావా నేను అనేది స్టేజ్ మీద కాదురా, కంటెస్టెంట్లు టీం లీడర్లతో పోయించుదామని వచ్చాను. ఏం వాళ్ళు పోసుకోలేరా? మావా నా కంటెస్టెంట్ విను, నువ్వే భయపడకపోతే ఇంకా నా స్కిట్లు చూసి జడ్జెస్ ఎప్పుడు భయపడాలరా? చెల్ 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 కాన్సెప్ట్ రాద్దాం. చెల్ కాన్సెప్ట్లా రే మామ, ఈసారి ఏం చెబుతున్నావరా? చెప్పరా బాబు, కొద్ది క్లారిటీ ఇవ్వరా, నేను నీకు దండం పెడతాను. కాంట్రవర్సీ ఈ మాట వింటేనే సాయిగాడు పెట్టేస్తున్నారా? కాంట్రవర్సీ అంటే అసలు వాడు పర్మిషన్ తీసుకున్నావా? అనుకోకుండా చేయకపోయినా కాంట్రవర్సీ వస్తుందిరా. కానీ అనుకున్నా ఈ రోజుల్లో మంచి అందమైన అమ్మాయి దొరకట్లేదు. మరి నేను ఎక్స్ట్రా జబర్దస్త్ని వెళ్దామని వచ్చాను కదా, మరి ఈ రాజుకు రాణి కావాలి కదా. కావాలి. మరి రాణి ఎవరో తెలుసా? తెలియదు. ఎవరు మా? 2 షోలకి సోలో యాంకర్. చల్ 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 కాన్సెప్ట్ రాల్. చల్ నికాల్. హాయ్ మీరు రేష్మి కదా? ఎస్. మరి మీరు? నా పేరు శంకర్. ఎక్స్ట్రా జబర్దస్త్ కాంట్రవర్సీ చేయడానికి వచ్చిన టీం లీడర్. అయినా మీరేంటి ఇక్కడ, అది ఫుల్ బట్టలతో? నేను ఆన్ స్క్రీన్ అలా కనిపిస్తానండి, ఆఫ్ స్క్రీన్ మొత్తం ఇలా కప్పేస్తాను. చూసా, మీ గుంటూరు టాకీస్ ఫస్ట్ ట్రైలర్ చూసా, అందులో కూడా మొత్తం ఇలా కప్పుకునే ఉన్నారు. థ్యాంక్స్ అండి, మీరు కూడా బాగున్నారు. ఎందుకు నచ్చకుండా మ్యాటర్ ఏంటో స్ట్రేట్ గా పోలియాజీ. రేష్మి నేను టీవీలో చూసినప్పుడే నువ్వు నాకు తెగ నచ్చేసావు. నీకు ఎలాగైనా పరిచయం పెంచుకోవాలనిపించే నీ గుంటూరు టాకీస్ ట్రైలర్ బాగుందని చెప్పి నీకు వచ్చిన బిస్కెట్ వేసా. నీకు తెలియని మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యూ. అయినా కాంట్రవర్సీ చేస్తా ఉంటున్నావు, సిగ్గు అనిపించట్లేదా? అనిపించట్లేదు, అయినా నేను సిగ్గుపడను. ఎవరిని చూసి సిగ్గుపడమంటావు? ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరివి లేవు. ఓకే, నీకు సిగ్గు లేదంటున్నావు. ఓకే, నా గుంటూరు టాకీస్ స్టైలర్ వాడుకుని నాకు బిస్కెట్ వేసావు, తప్పు అనిపించట్లేదా? రేష్మి స్ట్రైట్ గా మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. నేను నీ గుంటూరు టాకీస్ ట్రైలర్ బాగుందంటే నువ్వు అని ముసుముసులు నవ్వి నేను కూడా బాగున్నాను. అది బిస్కెట్ వేయడం కదా. రేష్మి నీ పాయింట్ ఆఫ్ లో నీకు నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ లో నాకు నిజం ఉంటుంది. రేష్మి ఇక్కడ మనం అందరం మీకు క్రీమ్ బిస్కెట్లు వేస్తాం. టీం లీడర్లు జడ్జెస్కి వేస్తారు, నేను నీకేస్తాను, నువ్వు మా రైటర్ సాయిగాడికి వేస్తావు. దయచేసి నువ్వు నన్ను అలాగ నెగిటివ్గా చూడడం మానే. ఈ దుర్మార్గుని ఎలా మార్చాలి, ఎలా కాంట్రవర్సీ నుంచి కామెడీలోకి దింపాలి, ఎలా ప్రేమలోని కలపాలి అనే సంగతి ఆలోచించి. శంకర్, నీ వల్ల ఈరోజు నాకు ఒక విషయం తెలిసింది. ఏంటది? నేను ఆడదాన్నేనని. నన్ను ఆడదానిగా గుర్తించిన నిన్ను నేను ప్రేమించకపోతే ఈ ఆడజన్మే వ్యర్థం. అందుకే నా ఫైనల్ అనే చెప్పేస్తున్నాను, ఐ లవ్ యూ. సరే సరే, ఇచ్చిన డైలాగ్ జాగ్రత్తగా చెప్పేసావు కదా, జాగ్రత్తగా ఇటుకెళ్ళి. చెల్, అసలే దేశంలో అమ్మాయిలు కరువు అయిపోయారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇక్కడ. చెల్ శంకర్, ఒక్కసారి నీ వాళ్ళు అనుకుంటే చాలా స్వార్థంగా ఆలోచిస్తావు కదా. రేష్మి మన స్వార్థంగా ఆలోచించడం చిన్నప్పుడు స్కూల్లోనే నేర్పించారు. అందుకే అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించాడు చెప్తారు, కానీ ఆ రోడ్లు వేసిన బ్రిటిష్ వాడి పేరు ఎవరు చెప్పరు. శంకర్ గారు ఎక్స్ట్రా జబర్దస్త్ లో పర్ఫార్మెన్స్ చిరకదీస్తారు అంటారు, కానీ ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి గల కారణం సాయి గారి పేరు ఎవరు చెప్పరు. ఎందుకంటే అక్కడ బ్రిటిష్ వాడికి పేరు వచ్చేద్దని, ఇక్కడ సాయి గారికి పేరు వచ్చేద్దని. స్వార్థం. ఏంటో శంకర్, నీ స్కిట్లే అనుకున్నాను, నువ్వు అర్థం కావు, నీ మాటలు అర్థం కావు. నువ్వు నీ బాబు కలిసి చెడదొబ్బా. ఇప్పుడు అర్థమైంది కదా. చల్ నికాల్, చల్ చల్. అరే మధ్యలో మా బాబు కావునే. అరే పాగల్ బచ్చి. హాయ్ రేష్మి. అరే మావా, అక్కడ జనాలు స్కిట్లు చూసి టీవీలు కట్టేస్తున్నారా? ఏమన్నా? అక్కడ జనాలు స్కిట్లు చూసి టీవీలు కట్టేస్తున్నారా?
నాకు చాలా బాధగా ఉందిరా. కాంట్రవర్సీతో కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసే ఈ జనాలకి కాంట్రవర్సీ లేకపోవడంతో కన్నీళ్ళతో టీవీలు కట్టేస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. మళ్ళీ ఈ జనాలు కామెడీ కోసం క్రయింగ్, కాంట్రవర్సీ కోసం వెయిటింగ్ చేయకూడదు. పది రోజుల్లో కాంట్రవర్సీ మీ కళ్ళు ముందు ఉంటుంది. మళ్ళీ కాంట్రవర్సీతో కంగారు పెట్టిస్తున్నాను ఈ శంకర్ గారు మాటిస్తున్నాడు. రే ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రమ్ శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి వచ్చి నువ్వేంట్రా ఎక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా మరి నువ్వేం పీకావు? ఇప్పుడు దాకా కాంట్రవర్సీ చేసిన పీకిన ప్రతి ఓడి ఎక్కడి నుంచి వచ్చినోడే. వర్మ గారు ఫ్రమ్ విజయవాడ, శంకర్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం, అంతే తేడా. చూడు మళ్ళీ కాంట్రవర్సీతో కలకల్లాడుద్ది, మాటిస్తున్నాను. చదువుకున్నాడా? బిల్డప్ పోటీ. నీకు నవ్వాలని ఉందా? అయితే నా స్కిట్ చూసి కూడా నీకు నవ్వు అనిపిస్తూ వచ్చి నాకు హగ్గి. గుర్తు పెట్టుకో నా పేరు శంకర్, గుర్తు పెట్టుకో నా పేరు శంకర్, గుర్తు పెట్టు నా పేరు శంకర్. के बाद इधर मिलेंगे, कंट्रोवर्सी चेसेंगे, प्राइज मनी కొట్టేंगे, दिन में झंडा पातेंगे. అరే మామా, ఇక్కడ కామెడీలు చేస్తేనే స్కిట్లు కొట్టట్లేదురా, ఇంకా నువ్వు కాంట్రవర్సీ చేస్తే ఏం స్కిట్లు కొడతావు? మావా నేను స్కిట్ కొడతానో లేదో పక్కనట్టు, నేను కూడా స్కిట్ కొడతానని నమ్మిన జనాలు క్లాప్స్ కొడుతుంటే నా కంటెస్టెంట్ వెండు నువ్వు నమ్మట్లేదు. వచ్చాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నారు అక్కడ? డైలాగ్ మర్చిపోమంటే మర్చిపోతావు, ఉన్న డైలాగ్ మాత్రం చెప్పు. ఏం చేస్తున్నారు అక్కడ? ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పరా రే. కాంట్రవర్సీ రే కాంట్రవర్సీని కిల్ చేద్దామని నేను కళ్ళగా అన్నాను రా. నా కళ్ళన్నీ అడియాసలు చేస్తావేంట్రా? సార్ ఇక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్. మీ దృష్టిలో కళ అంటే నిద్రలో నుంచి లేచేది, నా దృష్టిలో కళ అంటే నిద్ర లేపేది. సార్ నా కళ మీకు నచ్చదు, మీ కళ నాకు నచ్చదు. అందుకే సార్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్లతో జడ్జిస్తూ సినిమా తీయాలని మీ కళ కలగానే మిగిలిపోయింది సార్. సార్ మీరు శివరింగ్ అవ్వకుండా ఉంటానంటే మీకు విషయం చెప్తాను సార్. మీ దైవాల ఎక్స్ట్రా జబర్దస్త్ లో కాంట్రవర్సీ అనేది లేకుండా పోయింది సార్. జనాలు వంక పెట్టడానికి ఏ కారణాలు దొరకట్లేదు సార్. అందుకే సార్ ఇప్పుడు నేను ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చాను సార్. అస్తమాన కంటెస్టెంట్ లో చేస్తూ కుదరదు సార్, అప్పుడప్పుడు సోలోలు కూడా చేయాలి సార్. సార్ కామెడీలు చేస్తే రేటింగ్లు రావు సార్. అదే నాగబాబు గారు శంకర్ గారు చిట్టర్ అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలు వేయించి వెనకతలు పేత స్మూజింగ్ వేయించి 6 ఫార్ములు వేయించండి, టీఆర్పీ రేటింగ్ టన్నుల కొద్ది వచ్చేద్దా సార్. సార్ ఇప్పుడు చెప్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ లో కాంట్రవర్సీ లీగల్ చేస్తాం సార్. మీరెవరు అందరం తెత్తుకు తీసుకెళ్ళిపోతాం సార్. కాంట్రవర్సీ డోంట్ నీడ్ ప్రాక్టీస్ సార్. కాంట్రవర్సీ డోంట్, ఎందుకు ఇంగ్లీషు కాంట్రవర్సీ ఏంట్రా? కాంట్రవర్సీ డోంట్ అవుతారా? కాంట్రవర్సీ డోంట్ నీడ్ ప్రాక్టీస్ సార్. కాంట్రవర్సీ అంటే బ్రాండ్ కాదు సార్, బ్రాండ్ కొడితే కింద పైన పగిలిపోతుంది సార్. చూడు శంకర్, నువ్వు మాట్లాడుతుంటే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే నీలో ఉన్న కసి, ఆ పట్టుదల, ఆ మతిమరుపు నేను ఏ టీం లీడర్లోనూ చూడలేదు. కానీ యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్. నో సార్, ఐఎమ్ ఇన్ ద రైట్ ట్రాక్. సార్ మీరు రీసెంట్ గా అబ్జర్వ్ చేశారో లేదు, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పోల్చుకుంటే మీరు రీసెంట్ గా అబ్జర్వ్ చేశారో లేదు, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పోల్చుకుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ పేరులో మాత్రమే పెద్దదిగా ఉంది సార్. జబర్దస్త్ నుంచి ఫుల్ సపోర్ట్ నేను నీకు ఇస్తాను. జబర్దస్త్ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడగరా. మీ జబర్దస్త్ కి నా నుంచి ఏం కావాలి? కామెడీ కావాలరా. మీ జబర్దస్త్ నుంచి నాకేం వద్దు సార్. నేనే మీకు జబర్దస్త్ ఇస్తాను, నేనే మీకు రేటింగ్ ఇస్తాను సార్. చల్ శబ్బాష్ శంకర్, శబ్బాష్ రా. చెప్పరా రేటింగ్ కావాలంటే ఏం చేయాలి చెప్పు. రేష్మి చేత రాఖీలు కట్టించమంటావా? రోజా గారి చేత టీం లీడర్లు కొట్టించమంటావా? నాగబాబు చేత నిన్ను తిట్టించమంటావా? చెప్పరా రే, చెప్పరా చెప్పరా, ఏం చేయమంటావు చెప్పరా. ఏమన్నావు మళ్ళీ చెప్పు. రేటింగ్ రావాలంటే ఏం చేయాలని అడిగాను. రేటింగ్ కావాలని అడిగావుగా, రేటింగ్ కావాలంటే ఏం చెయ్యాలో తెలుసా? నాగబాబు సార్ పార్ట్ ఆఫ్ ద స్కిట్ అండి, మర్చిపోవడం మొత్తం ఇంపార్టెంట్ ఫైల్. బాగా చేసాడు, ఆ ఫైల్ కూడా పెట్టుకున్నా అక్కడ. బాగా ఎంటైన్ చేసావు, గుడ్. రోజా గారు బాగుంది శంకర్,
మర్చిపోయింది అక్కడికి వెళ్తే ఫైల్స్ దాన్ని చూడటానికి వెళ్ళాం అనుకున్నాం. సో మాకు అదే నవ్వు వచ్చింది. చాలా బాగుంది.